ఎవరైనా చుట్టాలు వచ్చినా, పండుగలైనా, చిన్న చిన్న ఫంక్షన్లైనా ఇలా చేస్తారు తెలంగాణలో. బగారన్నం, చికెన్ కర్రీ చాలా ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే బగారన్నం, చికెన్ కూర ఎలా చేయాలో చూసేద్దాం రండి. దీనికోసం నేను 1 కేజీ చికెన్ తీసుకున్నాను. కేజీ చికెన్ శుభ్రంగా కడుక్కుని ఒక బౌల్లోకి తీసుకుని దీంట్లోకి 2 స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ స్పూన్ వరకు పసుపు, 3 స్పూన్ల వరకు కారము, అలాగే ఒక 2 స్పూన్లు ధనియాల పొడి, రుచికి సరిపడగా ఉప్పు, అలాగే 4-5 స్పూన్లు పెరుగు వేసుకుని మంచిగా కలిపి పక్కన పెట్టుకోవాలి. అలాగే కర్రీ కోసము కడాయి పెట్టుకుని కొంచెం షాజీరా, ఒక 2 బిర్యానీ ఆకు, ఒక 3 ఇలాచి, పట్ట, లవంగా 3-4 అలా వేసుకుంటే సరిపోతాయి. అలాగే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసి బాగా వేయించండి. తర్వాత దీంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే కొంచెం పుదీనా వేసి మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా వేసేసి చికెన్లోంచి వాటర్ అంతా పోయేంత వరకు ఇలా మగ్గనిచ్చి తర్వాత దీంట్లోకి 2 టమాటాలు చిన్న చిన్న ముక్కలు కోసి వేసేసేయండి. దీంట్లోకి మనం గరం మసాలా వేయలేదు కదా, ఈ స్టేజ్లో వేసుకుంటే మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. లాస్ట్లో కొత్తిమీర జల్లేసి పక్కన పెట్టేసుకోండి. అలాగే బిర్యానీ కోసము చూపిస్తున్న మసాలా దినుసులు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి బాగా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడగా సాల్ట్ కూడా వేసుకుని కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలిపి దీంట్లోకి కొంచెం జీడిపప్పు కూడా వేసుకుని ఒకసారి ఫ్రై చేసి మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యము, నేను 3/4 తీసుకున్నాను, అంటే 3 గ్లాసుల బియ్యము. 3 గ్లాసుల బియ్యానికి మనం 1 గంట సేపు నానబెట్టుకున్నాం కాబట్టి 4.5 గ్లాసులు నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది. ఇది బాగా ఉడికి ఒక పొంగు వచ్చినప్పుడు దీంట్లోకి మనం మసాలా యాడ్ చేసుకుందాం. ఒకసారి కలిపేసి మూత పెట్టి పొంగు వచ్చిన తర్వాత మసాలా వేసుకుని బగారన్నంని ఇలా చేసుకోండి. ఒకసారి సిమ్లో పెట్టేసి ఒకసారి బాగా కలిపి సిమ్లో పెట్టేసి లాస్ట్లో కొంచెం ఒక 2-3 స్పూన్ల వరకు నెయ్యి వేసి కొంచెం కొత్తిమీర చల్లుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. దీంట్లోకి చిల్లి రైతా ఉంటే కూడా ఇంకా చాలా బాగుంటుంది. వేడివేడిగా బగారన్నం పొడి పొడిలాడితే ఎంత బాగా వచ్చిందో చూసారా. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.